విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 47. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. రుద్ర తమ మధ్యన అడ్డుగా ఉన్న ప్లేట్ను దూరంగా విసిరాక మాయాను తన మీదకి లాక్కొని, ఇప్పుడు చూడు, మన మధ్యలో గాలి దూడ్డానికి కూడా గ్యాప్ లేకుండా ఎంత దగ్గరగా ఉన్నావో, నీతో ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలనుంది పొట్టి అంటూ మాయా పెదాలు కిస్ చేయబోతూ ఉండగా రేణుక అరుపుకి ఇద్దరు ఉలిక్కిపడి దూరంగా జరుగుతారు. మీ మమ్మీ మనల్ని ప్రశాంతంగా ముద్దు కూడా పెట్టుకొనివ్వట్లేదు. ఏ నక్షత్రంలో పుట్టిందే బాబు? గాడ్జిల్లాలాగా గొంతేసుకొని ఎలా అరుస్తుందో చూడు. మూడు మొత్తం పోయింది. స్టాప్ ఇట్ రుద్ర, ఎప్పుడు మోమ్ని ఏదో ఒకటి అంటూనే ఉంటావు. అయినా తన అరుపు దగ్గరలోనే వినిపిస్తుంది. మోమ్కి ఏమైనా జరిగిందంటావా? ఈవిడ వల్ల పక్కన వాళ్ళకి ఏమైనా జరగాలి కానీ ఈవిడకేం జరుగుతుంది నీ పిచ్చి కానీ? మీ మామ్ గోల మామూలే కానీ లైట్ తీసుకో. ముందు నూరా ఆపిన కిస్ని కంటిన్యూ చేద్దాం. ఒక పక్క మామ్ అరుస్తూ ఉంటే ఇప్పుడు ముద్దంటావేంటి నువ్వు? కిస్ లేదు, ఏం లేదు, పద ముందు. గ్యారంటీగా నా లైఫ్లో రొమాన్స్ గంట ముందే. ఎప్పుడు నేను మంచి మూడ్లో ఉన్నా ఏదో ఒక డిస్టర్బెన్స్. వస్తున్నావా? నేను వెళ్ళనా? చస్తున్నాలే, ఆగు అంటూ వెళ్తున్న మాయా చేయి పట్టుకొని ఇటు నుండి వెళ్తే అందరికీ లేనిపోని డౌట్స్ అన్నీ క్రియేట్ అవుతాయి. అటువైపు నుండి వెళ్ళి అందరితో కలిసిపోదాం పదా అంటూ అప్పుడు ఎవరికీ డౌట్ రాదు అంటూ మాయా చేయి పట్టుకొని తనని మరోవైపు తీసుకుని వెళ్ళి ఇంట్లో నుండి వస్తున్నట్టుగా కామ్గా వచ్చి అందరితో పాటు నిల్చుకుంటారు. మామ్, ఏమైంది? ఎందుకలా అరిచావు? జై జై, వచ్చావా? ఎవరో నన్ను చంపడానికి ట్రై చేశారు. ఇక నేను బ్రతకను జై. మాయాని జాగ్రత్తగా చూసుకో. అబ్బా మామ్, ఏమైంది నీకు? పిచ్చిదానిలా ఏంటా మాటలు? ఇంటి ముందు సెక్యూరిటీ ఉండగా లోపలికి వచ్చి ఎవరు చంపుతారు నిన్ను? అయ్యో జై, కావాలంటే చూడు, నా తల మీద రక్తం అని చేత్తో తల మీద తుడుచుకుంటూ ఉండగా, అరే బ్లడ్ ఏది? బ్లడ్ ఎక్కడా? హఫ్, ఈవిడికి పిచ్చి కూడా ఉందా? ఆద్య మాటలకి తన వైపు కోపంగా చూస్తాడు జై. అంటే పిచ్చిదానిలా మాట్లాడుతూ ఉంటే తలకి దెబ్బ తగిలి గతమేమన్నా మర్చిపోయి పిచ్చి పట్టిందేమో అని అలా అన్నాను. అఘోరించావులే, ఏంటా మాటలు? మీ అత్తయ్యను అలా అనొచ్చా అంటూ పక్క నుండి సీరియస్ అవుతూ ఉంటుంది శైలు. నువ్విక్కడే ఉన్నావా మమ్మీ? జై, నేను చెప్పేది నిజం. కావాలంటే ఈ ప్లేట్ చూడు, గన్తో షూట్ చేస్తే సౌండ్ వస్తుందని ఎవరో ప్లేట్తో కొట్టి నన్ను చంపేయాలి అనుకుంటున్నారు అంటూ ఎర్రనీళ్ళ ప్లేట్ చూపిస్తుంది. అది చూసిన రుద్ర మాయ షాక్ అవుతూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ప్లేట్ అడ్డుగా ఉందని ఆ ప్లేట్ను మా మామ్ మీదకి విసిరావా? వాంటెడ్గా చెయ్యలేదు. నేను విసిరే చోటకే మీ అమ్మ వచ్చి నిల్చుకొని ఉంటుంది. ఇట్స్ టోటలీ యువర్ మామ్ మిస్టేక్. తన దరిద్రం అలా ఉంటే నేను మాత్రం ఏం చేయగలను? ఓవర్ యాక్షన్ ఆపి అన్నయ్యకి డౌట్ రాకముందే వెళ్ళి కవర్ చేయంటూ మాయా సీరియస్గా చెప్పగానే, అయ్యో సారీ ఆంటీ, అది నేనే విసిరాను. నీళ్లు పడేస్తూ ఉండగా సడన్గా ఆ ప్లేట్లోకి ఏదో పడ్డట్టయితే కంగారుగా అలా విసిరేశాను. ఐఎమ్ సారీ ఆంటీ అంటూ ముందుకు వస్తాడు రుద్ర. నువ్వా? అవునా ఆంటీ. ఎర్రనీళ్ళు ప్లేట్ మాయా చేతిలో ఉండాలి కదా, అది నీ దగ్గరికి ఎలా వచ్చింది? అది గుర్తొచ్చింది. మాయాకి కాల్ వస్తే నేనే పడేస్తా అని తన దగ్గర నుండి ప్లేట్ తీసుకున్నాను. అలా అయితే నువ్వు ముందు నుండి రావాలి కదా, వెనక నుంచి ఎందుకు వచ్చావు? దేవుడా, ఈవిడ ఏది అంత ఈజీగా వదలదు అనుకొని ప్లేట్ విసిరేసి అటువైపు నుండి ఇంట్లోకి వెళ్తూ ఉంటే మీ అరుపు విని అలా వచ్చాను ఆంటీ. మీ డౌట్స్ క్లియర్ కదా, లేదా ఇంకేమైనా ఉన్నాయా? రేణుక ఇంకేదో అడగబోతూ ఉంటే, మామ్ ఇక చాలు, నువ్వు ముందు పైకి లేగు, అనవసరంగా అందరినీ కంగారు పెట్టేశావు, పద లోపలికి వెళ్దామంటూ రేణుకాని తీసుకుని జై లోపలికి వెళ్తే వెనకే అందరూ వెళ్తారు. ఈ రుద్ర ఎంత నమ్మకంగా చెప్పినా ఎక్కడో ఏదో తేడా కొడుతుంది అని ఆలోచిస్తూ కిచెన్ వైపు వెళ్తూ ఉన్న మాయాను పిలుస్తుంది రేణుక. హబ్బా, పిలవకూడదు అనుకుంటే పిలిచేసింది. ఏదోలా మేనేజ్ చెయ్యాలి అనుకుంటూ, చెప్పు మామ్, దెబ్బ గట్టిగా తగిలిందా? టాబ్లెట్ ఏమైనా తీసుకురానా? అదేం వద్దు కానీ నిజం చెప్పు, నువ్వు ఇప్పటి వరకు ఆ రుద్ర దగ్గరే ఉన్నావు కదా? ఏం మాట్లాడుతున్నావు మామ్? అతని దగ్గర నేనెందుకుంటాను? అసలు అలా ఎలా అనగలిగావు నువ్వు? చెప్పు మామ్, నేను నీ కూతుర్ని, నాలో ప్రవహించేది నీ రక్తం అని రేణుకాకి ఇంకో 4 ఎమోషనల్ డైలాగ్స్ చెప్పి మొత్తానికి తనని కన్ఫ్యూజ్ చేసి వెళ్తుంది. నేనేం అడిగాను, ఇదేం చెప్పింది? మాటలు నేర్చిన కుక్క ఉస్కో అంటే డిస్కో అందంట, అలా ఉంది ఇది చెప్పింది అని బొబ్బి కట్టిన తలని రుద్దుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది రేణుక. అమ్మయ్య, మొత్తానికి స్వీట్ కంప్లీట్ అయింది అని కొంచెం టేస్ట్ చేసిన శైలు, యమ్మీ, ఎందుకే కుకింగ్ నేర్చుకో అని చెప్పాను, విన్నావా నా మాట? ఇప్పటి నుంచైనా కొంచెం కుకింగ్ నేర్చుకో. అబ్బా, ఎన్నిసార్లు చెప్తావు మమ్మీ? ఆ ర్యాక్లో ఉన్న బౌల్స్ తీసుకో అని శైలు బౌల్స్ ఇచ్చాక
స్పూన్స్ కూడా తీసుకో మమ్మీ అని శైలు స్పూన్స్ తీసే లోపే ఒక బౌల్లో ఫాస్ట్గా 4 స్పూన్స్ సాల్ట్ వేసి ఎవరికీ డౌట్ రాకుండా కలిపి దాన్ని పక్కన సెపరేట్గా పెడుతుంది. శైలు స్పూన్స్ ఇచ్చాక అన్ని జాగ్రత్తగా ట్రేలో పెట్టుకొని హాల్లోకి వెళ్ళి ఒక్కొక్కరికి స్వీట్ అందిస్తూ జైకి మాత్రం సెపరేట్గా పక్కన పెట్టిన ఉప్పు కలిపిన స్వీట్ బౌల్ ఇచ్చి నవ్వుకుంటూ తన వైపు చూస్తూ ఉంటుంది. ముందుగా స్వీట్ తినబోతూ ఉన్న మహదీర్ను ఆపి, డాడ్ అందరూ ఒకేసారి తినాలి, నేను 3 కౌంట్ చేస్తాను, 3 అనగానే అందరూ ఒకేసారి స్పూన్ నోట్లో పెట్టుకోవాలి, ఓకే? 1 2 3 అనగానే అందరూ ఆద్య చెప్పినట్టే ఒకేసారి స్వీట్ తింటూ ఉంటారు. జై కూడా అందరితో పాటు నోట్లో పెట్టుకుని ఆద్య వైపు కోపంగా చూస్తాడు. అది చూసిన ఆద్య ఎలా ఉంది నా దెబ్బ అన్నట్టు కన్ను కొడుతుంది. ఆ రితికాని ఇక్కడ నుండి ఎవరు తప్పించారో నాకు బాగా అర్థమైంది అంటూ ఆ బ్రేస్లెట్ వైపు కోపంగా చూస్తూ చెప్తాడు రాహుల్. ఎవరు? సంధ్య. వాట్? అదెవరు అంటూ సంధ్య ఎవరో తెలియని హరిని రాహుల్ వైపు అనుమానంగా చూస్తూ అడుగుతుంది. సంధ్య ఇక్కడ వర్క్ చేస్తున్న మెయిడ్. హౌస్ హెల్ప్ కోసం నేనే తనని అపాయింట్ చేశాను. ఆ రితికాకు కూడా తనే ఫుడ్ పెట్టేది, కానీ అది ఇలా నన్ను చీటింగ్ చేసి రితికాను తప్పిస్తుంది అని అస్సలు అనుకోలేదు. లాక్ చేసిన ఫ్లాట్ని దాన్ని బయటికి ఎలా తీసుకుని వెళ్ళిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మనం ఇక్కడ గంటలు డిస్కషన్ పెట్టినా జరిగింది మార్చలేం, కానీ పద వాళ్ళు ఎక్కడున్నారో వెతుకుదాం. ఆ రితికా కానీ జై దగ్గరికి వెళ్ళి మన గురించి చెప్పిందా? నువ్వు నేను లైఫ్ లాంగ్ జైల్లో కూర్చోవాల్సిందే. టెన్షన్ అవ్వకు, వాళ్ళు ఎంతో దూరం వెళ్ళుండరు, ఎందుకంటే ఆ సంధ్యాకి వెహికల్ కూడా లేదు, ఇక్కడే ఎక్కడో ఉంటారు. లెట్స్ మూవ్ అంటూ ఇద్దరు ఫాస్ట్గా ఫ్లాట్కి లాక్ చేసుకొని రితికా వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటారు. మరోవైపు రితికా వాళ్ళు షార్ట్ కట్స్ అన్నీ యూజ్ చేసి 1 కిలోమీటర్ దాటేసి మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటారు. ఇంకో 10 మినిట్స్ ఇలాగే నడిస్తే మనకి వెహికల్స్ దొరకొచ్చు రితికా. అక్కడికి వెళ్ళాక మనకి ఫోన్కి సిగ్నల్స్ కూడా అందుతాయి, కొంచెం ఓపిక తెచ్చుకుని నడువు అని అప్పటికే నీరసించిపోయిన రితికాకి తనతో తెచ్చుకున్న వాటర్ బాటిల్లోని వాటర్ తాగించి కష్టంగా రితికాను నడిపిస్తూ ఉంటుంది. అయిపోయింది రితిక, ఇంకో 5 మినిట్స్ అంతే, కొంచెం ఓపిక తెచ్చుకో అని తనకి మాటలు చెప్తూ నడిపిస్తూ ఉంటుంది. కానీ వీళ్ళ బ్యాడ్ లక్, రాహుల్ వీళ్ళని అప్పుడే చూడడంతో రితిక అంటూ కోపంగా అరుస్తాడు. రాహుల్ వాయిస్కి భయంగా వెనక్కి తిరిగిన ఇద్దరికి రాహుల్ కార్ దిగి వీళ్ళ వైపు పరిగెడుతూ వస్తూ కనిపిస్తాడు. రితిక పరిగెత్తు అని సంధ్య రితిక చేపట్టుకుని ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటుంది. అక్క నా వల్ల కాదు, నన్ను వదిలేసి నువ్వు పారిపో, వాళ్ళకి దొరికితే నిన్ను చంపేస్తాడు, నీకు చెప్పిన అడ్రస్కి వెళ్తే గౌతమ్ ఉంటాడు, తనే నిన్ను చూసుకుంటాడు, వెళ్ళిపో అక్క. లేదు రితిక, నేను ఎలాగైనా రాక్షసుల నుండి తప్పించి తీర్తాను అని అటు ఇటు చూసి తమకి ఎదురుగా ఆగి కనిపించిన కార్ స్పార్కియో వైపు చూపిస్తూ, అదిగో అది బ్యాక్ డోర్ ఓపెన్ చేసింది, పద ముందు అని ఫాస్ట్గా అందులోకి ముందుగా రితికాను ఎక్కిస్తుంది. రితిక ఎక్కగానే ఆ స్పార్కియో ఓనర్ కూడా సరిగ్గా అప్పుడే స్టార్ట్ చేయడంతో రితిక కంగారుగా చూస్తూ అక్క త్వరగా రా అని సంధ్య చేయి పట్టుకోబోతూ ఉండగా వెనక నుండి పరిగెత్తుకుంటూ వచ్చిన రాహుల్ తన చేతులతో సంధ్య మెడను బిగించి పట్టుకుంటాడు. అది చూసిన రితిక అక్క అని షాక్ అవుతూ ఆ వెహికల్ నుండి కిందకి దిగుతూ ఉండగా, రితిక నేనేమైపోయినా పర్వాలేదు, నువ్వు కిందకి మాత్రం దిగకుండా కూర్చో, జాగ్రత్త అని అరుస్తూ ఉన్న మాటలు గాల్లోనే కలిసిపోతాయి. ఎందుకంటే అప్పటికే ఆ వెహికల్ చాలా దూరం వెళ్ళిపోయి ఉంటుంది. అక్క మసకగా కనిపిస్తూ ఉన్న సంధ్య రూపాన్ని చూసి ఏడుస్తూ పైకి వినిపించకుండా ఎక్కిలు పెడుతూ ఉంటుంది రితిక. దొరికినట్టే దొరికి తనకి అందకుండా జారిపోయిన రితిక వైపు చూస్తూ తనని పంపించేసిన సంధ్య వైపు కోపంగా చూస్తూ తనని చంప మీద కొడుతూ అయినా తనకి తగ్గని ఆవేశానికి కడుపు మీద కొట్టగానే అమ్మా అంటూ నీళ్ళ మీదకి ఒరిగిపోతుంది సంధ్య. రాహుల్కి బాగా మూడిందని తనకి జై చేతిలో చావడానికి టైం దగ్గరకు వచ్చిందని నా స్ట్రాంగ్ ఫీలింగ్. రితిక ఎక్కిన వెహికల్ ఎవరిది? రాహుల్ చేతికి చిక్కిన సంధ్య జీవితం ఏమవ్వబోతుంది? హరీష్ ఎక్కడున్నాడో హరిని కనిపెట్టగలుగుతుందా? సో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.